బౌలింగ్ లో తిలక్ వర్మ రెచ్చిపోయి ఆడాడు. పరుగుల వర్షం కురిపించాడు తిలక్ వర్మ. 45 బంతుల్లోనే 8 ఫోర్లు 7 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. తిలక్ కు సపోర్టుగా నమన్ ధీర్ నిలిచాడు. మరోసారి ఘోరంగా సూర్యకుమార్, కెప్టెన్ పాండ్యా విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. రబాడ 3 వికెట్లు తీశాడు. మొత్తం మీద 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. ఇక గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 200 పరుగులుగా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, తిలక్ వర్మ సెంచరీ అనేది ముంబైకి ఊరటనిచ్చినటువంటి అంశం. ఈ సెంచరీతో విజయాల బాట పడుతుందా అనేటువంటి మాట ఏ విధంగా ఉండబోతుంది? 200 పరుగుల టార్గెట్ని గుజరాత్ ఛేదిస్తుందా? ఏం చెప్తారు మీరు? ఇక్కడ మీరు అంటే మీ ఇంట్రోలో ఒక చిన్న లైన్ మార్చుకోవాలి. పరుగుల వర్షం కురిపించింది లేదా చెలరేగా ఆడింది ముంబై అంటాం కంటే కూడా చెలరేగా ఆడాడు. ప్రివ్యూస్ మ్యాచెస్ తో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఒక సెంచరీ ముంబైకి ఊరటనిచ్చే అంశం కాబట్టి ఆ విధంగా ముంబై ఇండియన్స్ బాగా ఆడింది అనే దాన్ని అసలు నేను ఒప్పుకోను. ఎందుకు అని అంటే కనీసం అతనికి సపోర్ట్ ఉంటే వాళ్ళు ఎవరైనా ఇప్పుడు టాప్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు కూడా అతనికి కనీస సపోర్ట్ ఉంటే హార్దిక్ పాండ్యా మంచి బూస్టప్ ఇచ్చాడు కదా, అందుకే సెంచరీ చేశాడు. హార్దిక్ పాండ్యా బూస్టప్ ఇస్తే సెంచరీ చేయటం కాదు. హార్దిక్ పాండ్యా రాకముందే అతను అంటే నేను టీం కోసం నిలబడాలి అనేటువంటి తపన అతనిలో ఉంది కాబట్టి అతను ఆడినటువంటి అది అతను ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా కాదు. అతను ఈ రోజు ఆడినటువంటి ఇన్నింగ్స్ నాకంటే ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో అతను కొన్ని సందర్భాల్లో చేసినటువంటి నెంబర్ 3లో వచ్చి చేసినటువంటి సెంచరీస్ కంటే కూడా ఏషియా కప్ ఫైనల్లో ఆడినటువంటి సెంచరీ కంటే కూడా నాకు ఈ రోజు ఆడినటువంటి ఇన్నింగ్స్ చాలా బాగా నచ్చింది. అతని అంటే మామూలుగా తిలక్ వర్మ కొన్ని సందర్భాల్లో ఆడితేనేమో జిడ్డాట ఆడతాడు అనేటువంటి విమర్శ ఉంటుంది చాలా వరకు. కానీ ఈ రోజు అతను ఆడినటువంటి ఇన్నింగ్స్ అంటే ఆ బౌలింగ్ లైనప్ మీద ఆ ప్రసిద్ధి కృష్ణ గాని మిగిలిన వాళ్ళ బౌలింగ్ లైనప్ మీద అతను నిలబడినటువంటి విధానం గాని అతను ఆ పిచ్ ని ఓన్ చేసుకున్నటువంటి విధానం గాని నాకు అంటే ఫస్ట్ లో చాలా స్లోగా నమందీర్ కొంత దూకుడుగా ఆడుతున్నప్పుడు తిలక్ వర్మ కొంత స్లోగా ఆడినటువంటి పరిస్థితి కనపడింది. ఏదో 10 బంతుల్లో 11 పరుగులు 12 పరుగులు ఎట్లా ఆడాడు. కానీ అతను ఆ తర్వాత ఎప్పుడైతే నమ్మందీర్ అవుట్ అయ్యాడో ఆ తర్వాత నుంచి కూడా అతనిలో విశ్వరూపం అనేది బయటకు వచ్చింది. చాలా చాలా అద్భుతంగా అంటే ప్రతి బంతిని కూడా అతను క్యాలిక్యులేటెడ్ గా ఎక్కడ కూడా మీరు చూస్తే 100% కంట్రోల్ కనపడింది నాకు అతను ఆడినటువంటి ప్రతి 6 లో గానీ. కొంతమంది అంటే ఒక వర్గం సోషల్ మీడియాలో ఏమని కామెంట్ చేస్తుందంటే గుజరాత్ చెత్త బౌలింగ్ చేసింది కాబట్టి సెంచరీ చేశాడు, అందుకే ఆ విధంగా కొట్టారు రన్స్ అని కూడా రకరకాలుగా చెప్తున్నారు. మరి ఫ్యాన్సా లేకపోతే క్రికెట్ అభిమానులు తెలియదు కానీ ఎందుకు ఆ డిఫరెంట్ కామెంట్ అని చూశాను. సాధారణంగా ఏడ్చేవాడికి ఏదో కారణం కావాలి, వాళ్ళకి అది కావాలి, వాళ్ళు అది ఎత్తుకున్నారు ఈ రోజుకి సంబంధించి. అదంతా అనవసరం. ఇంకా తిలక్ వర్మ బాగా ఆడాడు, అది 100%. అది వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు అది ఫిక్సింగ్ అనుకున్నా ఇంకోటి అనుకున్నా తిలక్ వర్మ అయితే ముంబైని నిలబెట్టాలనుకున్నాడు, నిలబెట్టాడని అనుకుంటున్నాను. కాకపోతే నాకు గుజరాత్ కి ఈ రోజు కొన్ని ప్లస్ పాయింట్స్ కనపడుతున్నాయి. ఎందుకంటే ఆ శుభ్మన్ గిల్ ఎవరైతే ఉన్నారో అతనికి ఆ మైదానం కొంత కలిసి వచ్చేటువంటి మైదానం కాబట్టి కొంత ఈ రోజుకి మ్యాచ్ కి సంబంధించి కొంత గుజరాత్ కి నాకు ఎక్కువ ప్లస్ కనపడుతుంది. కానీ బుమ్రా గానీ ఇటు ముంబై బౌలింగ్ కనుక కొంచెం నిలబడగలిగితే అది ఖచ్చితంగా వాళ్లే గెలిచేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎస్, స్కోర్ చూస్తేనేమో తక్కువగా ఉంది, 199 పరుగులు అంటే 200 పరుగుల టార్గెట్. ప్రజెంట్ ఐపీఎల్లో ఆ 200 పరుగులు అనేది కొట్టడం పెద్ద విషయమేం కాదు అని చెప్తున్నప్పటికీ కూడా పిచ్ కండిషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ప్రధానంగా ఉన్నటువంటి ప్రశ్న. వెంకట్, దీన్ని ఎలా చూడాలంటారు? కొత్త బంతిని హార్దిక్ పాండ్యా తీసుకోకుండా బుమ్రాకి ట్రెంట్ బౌల్ట్ కి గనక వాళ్ళు ఓవర్స్ ఇస్తే దీపక్ చాహర్ ఫస్ట్ ఓవర్ దయచేసి వేయకుండా ఉండుంటే వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారని నేను అనుకుంటున్నాను. బుమ్రాకి ఫస్ట్ ఓవర్ ఇచ్చేస్తే బుమ్రా పవర్ ప్లేలో పరుగులు కట్టడి చేస్తాడు. అహ్మదాబాద్ పిచ్ మీద అతనికి మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అతను స్లో బాల్స్ వేస్తే ఆ స్లో బాల్స్ అహ్మదాబాద్ పిచ్ మీద చాలా వరకు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి కనుక చూస్తే నేనైతే బుమ్రా హార్దిక్ వికెట్లు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా వెంకట్, మనం ఆ కోణంలో చూడలేమా ఈసారి? అర్థం కాలేదు. హార్దిక్ తొలి ఓవర్లో అంటే వేసినటువంటి ఫస్ట్ ఓవర్స్ లోనే తను ఏదైతే ఫస్ట్ 5 ఓవర్స్ లో కూడా వికెట్లు తీసినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా హార్దిక్, అలా చూడలేము. ఇప్పుడు మనం ఎక్కడన్నా ఒక చెట్టు దగ్గర కూర్చొని ఏదన్నా ఒక రాయి ఆ చెట్టుకి రాయి వేయాలంటే 10 రాళ్ళు ఎత్తు ఒక రాయి తగులుద్ది అంటారు కదా, అట్లా హార్దిక్ పాండ్యా బౌలింగ్ నేను అలాగే అంటే నా వరకు అదే లెక్కేస్తాను నేను. అదేంటే లక్ బేస్డ్ బౌలింగ్ అంటాను నేను దాన్ని. అతని బౌలింగ్ అనేది నాకు అంతగా అంటే మనం ప్రెడిక్ట్ చేసేంత స్థాయి బౌలింగ్ అయితే అది కాదు అనేది నా ఫీలింగ్. అంటే మీ ప్రెడిక్షన్ ఏంటి ఓవరాల్ గా ఈ మ్యాచ్ కి సంబంధించి?
నేనైతే గుజరాత్ అనుకుంటున్నాను, కానీ నేను ఇందాక చెప్పా కదా, బౌలింగ్ విషయంలో వీళ్ళకి డిసిప్లిన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అది ముంబైకి అడ్వాంటేజ్ అవుతుంది. జస్ప్రీత్ బుమ్రా ఖచ్చితంగా కొత్త బంతితోనే బౌలింగ్ చేయాలి, ఎందుకంటే అతనికి పవర్ ప్లే అయిపోయిన తర్వాత బౌలింగ్ ఇవ్వటం, ఆ ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ అవన్నీ కూడా అది చెత్త డెసిషన్ అన్నమాట. కాబట్టి ముంబై యాజమాన్యం కూడా ఇక్కడ కొంత కఠినంగా వ్యవహరిస్తే అది హార్దిక్ పాండ్యాకి, అంటే ముందు అతని నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళు ఎవరైతే మ్యాచ్ హెడెన్ కానీ వాళ్ళు బయట డగౌట్ లో ఉంటారో వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి అడ్వాంటేజ్. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చారు కదా పాప, పోలార్డ్కి కానీ మ్యాచ్ హెడెన్కి కానీ వీళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చే కొనుక్కున్నారు కదా. మరి అలాంటప్పుడు హార్దిక్ పాండ్యా నిర్ణయాలు తీసుకుంటే ఇంకా వాళ్ళు అక్కడ కూర్చొని ఇవ్వడం ఎందుకు? కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సలహాలు తీసుకుని కొత్త బంతిని మాత్రం బుమ్రాకి ఇస్తే ఫలితం ఉంటుంది. సరే, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో మ్యాచ్ ని టర్న్ చేసేటువంటి ప్లేయర్ గా ఎవరిని చెప్తారు మీరు? ముంబైకి గుజరాత్ కి సంబంధించి రెండు వైపులా ఒకవేళ గుజరాత్ కి అయితే నాకు సాయి సుదర్శన్ గానీ జాస్ బట్లర్ గానీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు కనపడుతున్నారు, సాయి సుదర్శన్ లేదా జాస్ బట్లర్. ముంబై బౌలింగ్ కి సంబంధించి ఈ రోజు నేనైతే జస్ప్రీత్ బుమ్రా వీళ్ళిద్దరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఓవరాల్ గా మీ ప్రిడిక్షన్ గుజరాత్ గెలుస్తుందంటారు? గుజరాత్ గెలుస్తుందని అయితే అనుకుంటున్నాను. ఎస్, రైట్. థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. ఇక అహ్మదాబాద్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ పరుగుల వర్షం కురిపించిందని చెప్పాలి. గుజరాత్ బౌలింగ్లో ముఖ్యంగా తిలక్ వర్మ ఆడినటువంటి బ్యాటింగ్ స్టైల్, అంటే 45 బంతుల్లోనే 8 4లు 7 సిక్సర్లతో 101 పరుగులు చేసినటువంటి తీరు. మిగతా బ్యాట్స్మెన్స్ విఫలమవుతుంటే ఒక నమన్ధీర్ మాత్రమే కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టుగా కనిపించాడు. కానీ ఉన్నటువంటి స్కోరులో సగం పైగా ఈ నేపథ్యంలో తిలక్ వర్మే చేసినటువంటి పరిస్థితి ఉంది. తిలక్కు నమన్ధీర్ సపోర్ట్గా నిలిచినప్పటికీ కూడా ఇతర బ్యాట్స్మెన్లు ఘోరంగా విఫలమవడం, పర్టికులర్గా కెప్టెన్ పాండ్యా, సూర్యకుమార్ వరుసగా విఫలమవుతూ వస్తూ ఉండడంతో ఈ నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుందనేది ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి. 199 పరుగులు అయితే ముంబై ఇండియన్స్ చేసింది. 200 పరుగుల టార్గెట్ తోటి గుజరాత్ బ్యాటింగ్కి దిగిపోతుంది. కానీ స్టాటిస్టిక్స్ మొత్తం చూస్తే మాత్రం 200 పరుగులు పెద్ద లక్ష్యం కూడా కాదు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఐపీఎల్ ప్లేయర్స్కి అనేటువంటి మాట వినపడుతుంది. ముంబై అద్భుతంగా బౌలింగ్ చేస్తే గుజరాత్ బ్యాట్స్మెన్లని కట్టడి చేయవచ్చు అనేది అయితే ప్రధానంగా అర్థమవుతుంది.